ధ్యాన ముద్రలో కూర్చోండి. Deep breathing. Om. Om. Om Bhurvuvasvah Tassaviturvarenyam Bhargo Devasya Dhimahi Dhiyo yo nah prachodayat. Om Trayambakam Yajamahe Sugandhim Pushtivardhanam Urvarukamiva Mrityumukshiyamamritat. Om Sahana Bhavatu Sahana Bhunaktu Saha Viryam Karavavahe Tejasvinavadhitamastu Ma Vidvishavahe. Om Shanti 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 Harihi Om. Sarve Jana Sukhino Bhavantu. కాయకల్ప పొజిషన్. వజ్రాసనంలో కూర్చొని వెనకాల కాళ్ళు మెడలు దూరం పెట్టేసి బాస్కెట్లో చేసుకుని నడుము చేతులు అశ్విని ముద్ర యానస్ పార్ట్ని టైట్ చేసుకోవాలి. 1 నేను నెంబర్ కౌంట్ చేసేటప్పుడు మీరు జస్ట్ కాంట్రాక్ట్ చేయడం అంతే, ఆటోమేటిక్గా రిలీజ్ అవుతుంది. 5 సెకండ్స్ వీలైతే ఆపితే మంచిది. కాకపోతే నేను కౌంటింగ్ చెప్తూ వెళ్తుంటాను, మీ కమ్యూనిటీని బట్టి మీరు ప్రాక్టీస్ చేయండి. అది ఏం పెద్ద ఎక్కువ డిఫరెన్స్ రాదు, 10 సెకండ్స్ అటు ఇటు అవుతుంది మనందరి ప్రాక్టీస్. 2 3 4 5 6 7 8 9 10 11 అశ్విని ముద్ర రోజు శ్వాస. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. నెమ్మదిగా సుఖాసనంలో కూర్చొని లాస్ట్లో సూర్య నమస్కారాలు చేద్దాం సమయాన్ని బట్టి. ఒక 6 అలా చేస్తున్నాం. ప్రస్తుతం సర్పెంట్ బ్రీతింగ్ చేద్దాం. 2 చేతులు బోర్లా కాలు తొడల మీద, భుజాలు చక్కగా విశాలంగా. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. ముందు కొంగుతూ శ్వాస వదిలేస్తూ మళ్ళీ పైకి వస్తున్నప్పుడు శ్వాస తీసుకుంటూ 20 సార్లు చేయండి ఎవరికి వాళ్ళు. లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ ఒక 2-3 విడతలు. స్లోలీ రిలాక్స్. సెంటర్కి వచ్చి రిలాక్స్ అవుతుంది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా 2 చేతులు భుజాలు ఎదురుగా పెట్టి భస్త్రిక. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్.
20 times. ఇలా సుఖాసనంలో కూర్చొని చేయొచ్చు, లేదంటే వజ్రాసనంలో. వజ్రాసనం అయితే ఇంకా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేసిద్దాం. ఇవన్నీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. బిఫోర్ ప్రాణాయామస్ కంపల్సరీగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. Slowly relax. Relaxing the నెమ్మదిగా సూర్యాంగ చంద్రాంగ భస్త్రిక రెండు కూడా చేసుకోవచ్చు. బ్రీతింగ్కి అదే మనకు నాస్ట్రిల్స్ బ్లాక్స్ ఉంటే క్లియర్ అవుతుంది. ముందుగా చంద్రాంగ భస్త్రికతో చేద్దాం. కుడి ముక్కు మూస్తుంది, ఎడమ చేయి ప్రాణముద్ర, ఉంగర పేరు చిట్టు మీద బొట్టు మీద కలిపి, కుడి చేయి నాసికా ముద్ర, కుడి ముక్కు మూసివేసి కుడి బొట్టు మీదతోటి బాగా ఫాస్ట్గా ఎడముక్కు ద్వారా ఒక 50 నుంచి 100 సార్లు, అంటే సుమారుగా 1 minute మళ్ళా వస్తుంది, 1.5 minute వరకు. అదర్ సైడ్ సూర్యాంగ భస్త్రిక చేస్తున్నాం. అంటే ఎడముక్కు మూసివేసి కుడి ముక్కు ద్వారా ఓన్లీ షాలో బ్రీతింగ్, అంటే పైన శ్వాసలు, కాకపోతే చాలా చాలా ఫోర్స్గా తీసుకుంటాం కదా, ఈ నాస్ట్రిల్లో బ్లాక్స్ క్లియర్ అవుతాయి, లేదా ఇక్కడ సూర్యనాడి యాక్టివేషన్గా తయారవుతుంది అన్నమాట. దానికోసం అది చక్కగా నెక్స్ట్ చేయబోయే ప్రాణాయామాల్లో చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు సుషుమ్న భస్త్రిక చేసేసేయండి. ఇప్పుడు 2 చేతులు ముద్ర పెట్టేసుకుని స్లోలీ రిలాక్స్, అబ్జర్వ్ చేయండి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా సింహక్రియ చేద్దాం. 2 చేతులు బోర్లా కాలు తొడల మీద, భుజాలు లిఫ్ట్ చేసి శ్వాస తీసుకొని శ్వాస వదిలేసి నాలుకను బయట చాపి శ్వాసల్ని అంగిల్ దగ్గర శబ్దం చేస్తూ వదులుతూ న్యాచురల్గా కొంత వెళ్తూ ఉంటుంది లోపల. ఇరవై 21 సార్లు అయ్యాక నాలుక కేచిరి ముద్ర, నాలుక చివరి భాగాన్ని అంగిల్ కాంచి మళ్ళీ 21 సార్లు. అంత కుంభకం చేస్తూ కాసేపు ఉండగలిగినాం.
నెమ్మదిగా శ్వాసను బయటకు పంపించి పూర్తిగా బయటకు పంపించాక బాహ్య కుంభకం. ఇంకా శ్వాస తీసుకోవాలనిపించినప్పుడు స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 1-2 శ్వాసలు తీసుకుంటే శరీరం సాధారణంగా తయారవుతుంది. సాధారణ స్థితిలో ఉండి నెక్స్ట్ చేయడానికి పర్ఫెక్ట్గా రెడీగా ఉంటుంది. స్లోలీ రిలాక్స్. నెక్స్ట్ న్యూరోమస్కులర్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. ఎడమ అరిచే నాభిస్థానం మీద కుడి చేతితో కుడి ఛాతీ భాగం ప్రెస్ చేశాం కదా, ఎడమ దాని గుండా ఊపిరితిత్తు గుండా శ్వాసలు నడుస్తుంటాయి. కుడి ఛాతీ భాగాన్ని ఎడమ చెవిని మూసివేస్తూ 10 ఆవృతాలు చేయండి ఎవరికి వాళ్ళు. చెయ్యి మార్చి కుడి అరిచే నాభిస్థానం మీద ఎడమ చేతితో ఎడమ ఛాతీ భాగాన్ని కుడి చెవిని మూసివేసి 2 చేతులతో 2 ఛాతీ ముందు భాగాలు క్లోజ్ చేసి డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. రెండు అరిచేతులతో 2 కళ్ళను మూసివేసి డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. రెండు అరిచేతులతో 2 చెవుల్ని మూసివేసి భుజాలు విశాలంగా, మోచేతులు పక్కగా ఉంటాయి. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. కంప్లీట్ చేసిన వాళ్ళు స్లోలీ రిలాక్స్ ధ్యాన ముద్ర, వెన్నుపూస నిటారుగా, నాలుక కేచిరి ముద్ర, దృష్టి ఆజ్ఞాచక్రం మీద కేంద్రీకరించి శరీరం లోపల జరుగుతున్న శక్తి ప్రసారాన్ని మననేత్రంతో గమనిస్తూ రిలాక్స్. న్యూరోమస్కులర్ బ్రీతింగ్ చాలా చాలా ఉపయోగం. ఊపిరితిత్తులకే కాదు, మన కండర వ్యవస్థకు కూడా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. నర్వస్ సిస్టానికి, కండర వ్యవస్థకి రెండిటికి చాలా చాలా బాగా. ప్రతిరోజు వదిలిపెట్టకుండా చేయాల్సిందే. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా నెక్స్ట్ బాహ్య ప్రాణాయామంలోకి వచ్చేయండి. సుఖాసనం లేదా అర్ధ పద్మాసనంలో కూర్చొని వెన్నుపూస నిటారుగా ఉండేటట్టు చూసుకోవాలి. నెమ్మదిగా 2 చేతులు ఆది ముద్ర, డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. శ్వాసను బయట పంపించేసి పూర్తిగా గడ్డాన్ని ఛాతీ కానిస్తూ జాలంధర బంధం, పొట్టం లోపలికి లాగి ఉద్యాన బంధం, పొత్తి కడుపు భాగాన్ని బిగిస్తూ మూలబంధం వేస్తూ శ్వాస తీసుకోవాలనిపించినప్పుడు 3 బంధాలు వదిలిపెట్టి తలెదురుగా ఉంచి డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. ఇంకొక 2 సార్లు మీ సామర్థ్యానుసారంగా చేయాలి. మరి కుంభకాలు చేయమన్నాం కదా అని ఎక్కువసేపు మీ సామర్థ్యం లేకపోయినా చేస్తే వేరే సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చూసుకొని మీ కన్వీనియంట్ కుంభకం ఎంతసేపు అనేది 5 సెకండ్ల, 1 సెకండ్ల, 2 సెకండ్ల, లేదా 15, 10 సెకండ్లు, అలా మన కెపాసిటీ, మన ఊపిరితిత్తుల కెపాసిటీని బట్టి కుంభకం చేయాలి.
Last one more time. Slowly relax. రిలాక్స్ in ధ్యాన ముద్ర. రెండు అరిచేతులు ఒకదానిలో ఒకటి చేతి బొట్టను టచ్ చేసి పొత్తి కడుపు దగ్గర కింద ఆ ప్రదేశం దగ్గర పెట్టుకుంటూ కరెక్ట్గా భుజాలు కూడా స్టిఫ్గా స్ట్రైట్గా ఉంటాయి, విశాలంగా ఉంటాయి. వెన్నుపూస కూడా నిటారుగా ఉంటుంది. శరీరం సాధారణ స్థితికి వచ్చాక భస్త్రిక ప్రాణాయామం వచ్చాక రెండు చేతులు శూన్య ముద్ర పెట్టుకుంది. ఉజ్జయి ప్రాణాయామం గొంతు దగ్గర శబ్దం చేస్తూ శ్వాస తీసుకుని అంతఃకుంభకం చేస్తూ ఈ విధంగా అంతఃకుంభకం చేస్తూ ఉండగలిగినంతసేపు ద్విబంధాలు వేస్తూ, అంటే గడ్డాన్ని ఛాతీ కాంచి జాలంధర బంధం, పొత్తి కడుపు భాగాన్ని బిగించి మూలబంధం. ఇంక ఇక్కడ పొట్ట భాగాన్ని లోపలికి లాగట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ శ్వాస లోపల ఉంది కాబట్టి ఓన్లీ రెండు బంధాలు వేస్తాం. ఉజ్జయి అంతఃకుంభకం చేస్తూ బంధాలు రిలీజ్ చేశాక కుడి ముక్కు మూసివేసి అప్పుడు ఎడముక్కు ద్వారా శ్వాసను వదలాలి. అప్పటిదాకా ఆపాలి. ఇంకొక 2 సార్లు డీప్ బ్రీతింగ్. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు 21 times చేయాలి. Last one more time. Slowly relax. నెమ్మదిగా రెండు చేతులు రాపి చేసుకుని ఈ అరిచేతులు ఎక్కువ నిలిచిలేదు. కంట మీద పాము, కళ్ళ మీద కూడా పాము. అరిచేతులు చూస్తూ కాళ్ళు చాపలు, కాళ్ళు షేక్ చేయండి. పాదాలు రెండు దగ్గరికి తీసుకొచ్చి ట్యాపింగ్ కాళ్ళ పిక్కల దగ్గర కొట్టాలి. రెండు కాళ్ళు ఒకేసారి పాదాలని స్టిఫ్గా పెట్టి కాలు వేళ్ళకి ముందు ఎక్సర్సైజ్ చేద్దాం. పాదాలు ముందుకి వెనక్కి, పాదాలు రొటేషన్, రివర్స్, స్లోలీ రిలాక్స్. తొడ భాగాన్ని బిగించండి.
మోకాళ్ళకి ఎక్సర్సైజ్. మోచిప్పకి ఎక్సర్సైజ్. కుడికాలు, చూపుడు వేలు బొటన వేలు మాత్రమే వాడాలి. 10 చొప్పున సైడ్స్, పైకి కిందకి, ప్రెస్గా క్రాస్గా, అంటే డయాగనల్ షేప్లో మొత్తం 4 డైరెక్షన్స్లోనూ మోచిప్పని పట్టుకొని జస్ట్ మూమెంట్ అట్లా ఇవ్వాలి. చూపుడు వేలు బొటన వేలు బలం సరిపోతుంది, మిగతా వేళ్ళు అవసరం లేదు. మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి ఈ ప్యాటిల్ల బోన్ మూమెంట్, దీన్ని కూడా చక్కగా ప్రతిరోజు ఎక్సర్సైజ్ ఇస్తే చాలా వరకు నొప్పులు కంట్రోల్లోకి వస్తుంటాయి. ఎక్కువగా మోచిప్ప కూడా మూమెంట్ ఫ్లెక్సిబిలిటీ లేక కూడా మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి. అన్నిటిని ఒక ఘాటి కింద కట్టకూడదు. మనదేంటి మోకాళ్ళ నొప్పి ఎందువల్ల వచ్చింది? బోన్ జాయింట్ అరిగి వచ్చిందా, లేకపోతే మోచిప్ప మూమెంట్ లేక వచ్చిందా చెక్ చేసుకో. దాన్ని బట్టి ఎక్సర్సైజ్ చేయాలి. కార్టిలేజ్ గుజ్జు కూడా బాగా ఊరుతుంది. ఇట్లా మనం మోచిప్పని ఇలా ఇలా కదిలించడం వల్ల మోచిప్ప కింద సైనోవియల్ ఫ్లూయిడ్, కార్టిలేజ్ గుజ్జు, కార్టిలేజ్ అనేది ఒకటి ఉంటుంది, అది తయారవ్వాలి అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇవ్వాలి. ప్యాటిల్లా బోన్కి మోకాళ్ళకు సంబంధించినవి కూడా చెయ్యాలి ఎక్సర్సైజ్ రోజు. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు మిగతా ప్రాణాయామాలు వచ్చేసేసేయండి. అనులోమ విలోమ చేసేద్దాం. ఎడమ చేయి ప్రాణముద్ర లేదా అపాన ముద్ర, మధ్య వేలు, ఉంగరపు వేలు, బొటన వేలు కలిపి. గ్యాస్ సంబంధమైన సమస్యలు ఉన్న వాళ్ళు ఇది పెట్టుకోండి. హార్ట్ ప్రాబ్లం ప్లస్ బీపీ ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే వాయు ముద్ర పెట్టాం కదా, తర్వాత మిగతా 2 వేళ్ళు అంటే ఇప్పుడు అపాన ముద్ర చెప్పాం కదా, అది ఆ ముద్ర 2 కలిపి చేయాలి. అపాన వాయు ముద్ర అంటాం. ఇది హార్ట్కి చాలా చాలా మంచిది. రెగ్యులర్గా దీన్ని ఒక పావు గంట పాటు ప్రాక్టీస్ చేయాలి రోజు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎంటీ స్టమక్ తోటి ముద్రలు ప్రాక్టీస్ చేయాలి. ఓన్లీ ఒక్క అపాన ముద్ర ఒకటే భోజనం చేసాక ఇమీడియట్గా చేయగలం. అంటే మధ్య వేలు, ఉంగరపు వేలు, బొటన వేలు 3 టిప్స్ కలిపింది దాన్ని అపాన ముద్ర అంట. ఇది ఒక్కటే అన్నం తిన్న దాన్ని చేయగలిగింది, మిగతా మొత్తం గ్యాప్ పట్ట ఎంటీగా ఉండాలి చేసేటప్పుడు. నేను అపాన వాయు ముద్ర పెట్టాను. ఇప్పుడు కుడి బొటన వేలుతో కుడి ముక్కు మూసివేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ అనులోమ విలోమ స్టార్ట్ చేయండి. ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకున్నాక చిటికిన వేలుతోటి లేదా ఉంగరపు వేలుతోటి ఎడముక్కు మూసివేసి నెమ్మదిగా ఎడముక్కు ద్వారా తీసుకున్న ఈ శ్వాసను కుడిముక్కు ద్వారా బయటికి పంపిస్తూ 1 సెకండ్ లేదా 2 సెకండ్లు ఆగి మళ్ళీ కుడిముక్కు ద్వారానే శ్వాస తీసుకొని కుడిముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాసని బయటికి పంపిస్తూ. ఇది ఒక ఆవృతం. ఇది సుమారుగా 20 నుంచి 30 సెకండ్ల పాటు వస్తుంది. ఈ విధంగా ఒక 10 ఆవృత్తాలను కనీసం ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. వీలైతే పావు గంట అలా పెట్టుకోండి, 20 నిమిషాలు పావు గంట పాటు. మధ్య మధ్యలో చెక్ చేసుకోండి, వెన్నపూస నిటారుగా ఉందా లేదా, నాలిక కేచరి ముద్ర వేసుకున్నామా లేదా, దృష్టి ఆజ్ఞా చక్ర ముద్ర.
ఎడముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించాక స్లోలీ రిలాక్సింగ్ ది అన్నది. శ్వాసలు నడుపుతున్నప్పుడు శ్వాస తీసుకుంటూ మన చుట్టూరా ఎంతో విశ్వకాంత శక్తి ఉంది. అదంతా మన శరీరంలోకి వస్తున్నట్లుగా ఆవాహన చేస్తూ ఆజ్ఞాచక్రం దగ్గర మనసులో అనుకుంటూ కాస్మిక్ ఎనర్జీని మన శరీరంలోకి మెడిల్లా గుండా వెనుపోసు గుండా లోపలికి తీసుకున్నట్లు భావన చేస్తూ చేయాలి. శ్వాస వదిలేటప్పుడు మనలో ఉన్న రుగ్మతలు, ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో, ఆలోచన రూపం అవ్వచ్చు, మన యొక్క ఎమోషన్స్ ఏవైనా కానీ, లేదా శారీరక రుగ్మతలు, వాటికి సంబంధించిన దగ్గర ఆ నెగిటివ్ ఎనర్జీని అంతా బయటకు పంపిస్తుంది. భావనాత్మకంగా ప్రాణాయామాలు చేయాలి ఎప్పుడైనా. వేర్ ది అటెన్షన్ గోస్ ఎనర్జీ ఫ్లోస్. మనం ఎక్కడైతే దృష్టి పెడతామో అక్కడికి శక్తి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్. దానికి మన యొక్క సంకల్పం జోడిస్తే తప్పనిసరిగా జరుగుతుంది. యద్భావం తద్భవతి. మనం ఏదైతే భావిస్తూ చేస్తామో అదే జరుగుతుంది. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా భ్రామరి, ఉద్గీత 2 ఓంకార ప్రాణాయామాలు, ఆ తర్వాత ప్రణవ ప్రాణాయామం. మనసులో ఓంకారాన్ని ఉచ్చరిస్తూ వస్తున్న శ్వాస వెళ్తున్న శ్వాసని సాక్షిగా గమనిస్తూ ప్రణవ ప్రాణాయామం 3 చేతులు. ముందుగా భ్రామరి, 2 చేతులు షణ్ముఖి ముద్ర, చూపుడు వేళ్ళు 2 కనుబొమ్మల పైన లేదా ఆజ్ఞాచక్రం దగ్గర కేంద్రీకరించి, మిగతా 3 వేళ్ళు ముక్కు పక్కగా కళ్ళ మీద ఫెదర్ టచ్. డీప్ బ్రీతింగ్. చెవులు బటన్ వేళ్లతోటి మూసివేశాక ఓంకారాన్ని జంకారంలాగా చేస్తూ, ఇలా చేస్తున్నప్పుడు లాలాజలము మన గొంతులోకి శ్వాసనాళంలోకి వెళ్లకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త, నాలిక కేచిరి ముద్ర వేసుకోవాలి. అప్పుడు మనకి ఆ సౌండ్ రిథమ్, ఆ ఓంకారాన్ని అలా జంకారంలాగా చేయడం ఎక్కువసేపు చేయగలుగుతాం. ప్లస్ ఏకాగ్రతగా బ్రెయిన్ కరెక్ట్గా వెళ్తుంది, న్యూరాన్స్ అన్ని వైబ్రేట్ అవుతాయి. ఆటోమేటిక్గా రీకలెక్టింగ్ పవర్, రిసెప్టివిటీ అన్నీ పెరుగుతాయి. మెమరీ, రీకలెక్టింగ్ పవర్. పార్కిన్సన్ వ్యాధి పెద్ద వయసు వచ్చాక వచ్చే అలాంటి సమస్యలు కూడా రాకుండా కాపాడుకోవచ్చు. స్ట్రెస్ లెవెల్స్, యాంగ్జైటీ తప్పనిసరిగా అలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు, నిద్రలేమితో బాధపడుతున్న వాళ్ళు మరి ముఖ్యంగా భ్రామరి తప్పనిసరిగా చేయాలి. పొద్దున్నే లేవంగానే కూడా చేయాలి 21 సార్లు. రాత్రిపూట కూడా నిద్రపోయే ముందు చేసుకుంటే చాలా సూటింగ్గా చక్కటి నిద్ర వస్తుంది. డీప్ బ్రీతింగ్. అగైన్ డీప్ బ్రీతింగ్ తీసుకొని చెవులు మూసివేశాక స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. ఉద్గీత ప్రాణాయామం చేద్దాం. చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర వేస్తూ ఓంకారాన్ని ఆ ఊ మా అంటూ ఉచ్చరించాక బాహ్య కుంభకంలో ఉండగలిగినంతసేపు ఉండాలి. 3 సార్లు డీప్ బ్రీతింగ్. చిన్ముద్ర పెట్టుకోండి. Again, deep breath in, breathe out.
ఏదైనా అలసటగా అనిపిస్తే ఆ బాహ్య కుంభకం వల్ల 1-2 శ్వాసలు మామూలుగా తీసుకోండి. తీసుకున్నాక మళ్ళీ స్టార్ట్ చేయండి. ఓకే, అప్పుడు మనం ఎక్కువసేపు బాహ్య కుంభకం చేసే అవకాశం మనకి దొరుకుతుంది. ఇమీడియట్గా వెంటనే కూడా అలా కాకుండా ఆ బాహ్య కుంభకంలో అలసట తీరిపోయాక స్టార్ట్ చేయండి మళ్ళీ ఫ్రెష్గా. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ అవుట్ చేసేటప్పుడు ఆగుమా అంటూ slowly release. Third time చేద్దాం. Deep breathing. కంప్లీట్ చేసిన వాళ్ళు రిలాక్స్ ధ్యానముతో మనసులో ఓంకారాన్ని ఉచ్చరిస్తూ వెళ్తున్న శ్వాస వస్తున్న శ్వాసను సాక్షిగా గమనిస్తూ ఏమి నియంత్రణ చెయ్యము. న్యాచురల్గా వెళ్తున్న శ్వాస వస్తున్న శ్వాస అంతే, దాన్ని గమనిస్తూ ఉండడం. సాక్షిగా ఒక గేట్ కీపర్ లాగా గమనిస్తూ ఉండాలి. గేట్ కీపరు మనుషులు వెళ్తుంటారు వస్తుంటారు, వాళ్ళు వెనకాల వెళ్ళడు కదా, ఆయన ప్రదేశంలో ఆయన కూర్చుంటాడు, అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అలాగే శ్వాస వెళ్తున్న శ్వాసని గమనిస్తూ ఉండాలి, మళ్ళీ తీసుకుంటున్న శ్వాసని గమనిస్తూ ఉండాలి. అంతేగాని వాటి మీద నియంత్రణ ప్రతి ఆ శ్వాస వెనకాల మన మనసుని అక్కడికి కూడా పంపించాల్సిన పని లేదు. ముందు కూర్చున్న విధంగా కూర్చున్నట్టే మనసుని అదే ప్రదేశంలో స్థిరంగా పెట్టి అబ్జర్వ్ చేయాలి. ఏరియల్ వ్యూ, విహంగ వీక్షణ. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. రెండు చేతులు రాపిడి చేసుకుని అరిచేతులు యొక్క నిలువచ్చి పెడి కళ్ళ కొట్టుకుని అరిచేతులు చూస్తూ కలుగు. కాళ్ళు చాపి కాళ్ళు షేక్ చేయండి. అప్పర్ బాడీకి కొన్ని సూక్ష్మ వ్యాయామాలు చేశాక సమయాన్ని బట్టి మిగతా చేద్దాం. ఈరోజు గంటే కదా క్లాసు, సో కొంచెం ఇంపార్టెంట్ ప్లస్ చాలా నర్వస్ సిస్టమ్ చాలా చాలా అవసరమైంది. అప్పర్ బాడీ రెండు చేతులు ఎదురుగా మణికట్టు దగ్గర బెండ్ చేయండి. ఫింగర్స్కి అరిచేతులు గ్రౌండ్ భూమిని చూస్తున్నట్లుగా ఉన్నాయి డైరెక్షన్. అన్ని డైరెక్షన్స్లోనూ 10 చొప్పున 4 డైరెక్షన్స్. ఇప్పుడు అరిచేతులు సైడ్కి బయట వైపుకి ఉన్నాయి. ఇప్పుడు ఆకాశాన్ని చూస్తున్నట్లుగా పెట్టి ఇప్పుడు అరిచేతులు ఒకదాన్ని ఒకటి ఎదురెదురుగా చూస్తున్నట్లుగా ఫేసింగ్. ఇప్పుడు రెండు అరిచేతుల్ని పంజాలాగా ఫోల్డ్ చేయకుండా జస్ట్ ఫింగర్ జాయింట్స్ని ఫోల్డ్ చేస్తాం.
పిడికిలు బిగించి గుండ్రంగా రొటేషన్, రివర్స్, రెండు చేతులు బాగా చాపి భుజాల మీద శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేసి మళ్ళీ భుజ బయటకు. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్. సైడ్స్ చేద్దాం. బ్రీతింగ్ తీసుకొని బ్రీత్ అవుట్ చేస్తూ చేతులు చాపుతూ 4 డైరెక్షన్స్లోనూ అరిచేతులు తిప్పుతూ మడికట్టు దగ్గర బెండ్ చేసి డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. ఇప్పుడు ఫస్ట్ అప్ సైడ్ తిరిగింది, ఇప్పుడు కింద కనాలి, వెనక్కి కనాలి, మళ్ళీ ఇప్పుడు ముందుకు తిప్పాలి అరిచేతులు. ఈ విధంగా చేతులు 5 వేళ్ళు ముక్కుల ముద్రలాగా పెట్టి ఈ విధంగా శ్వాస తీసుకుంటూ భుజాలు ఉంటుంది, శ్వాస వదిలేసి ఈ విధంగా. ప్రతిరోజు ఇవి డీటెయిల్గా మనం చెప్తూ ఉంటే ఇక్కడ ఆగిపోతాం. కాకపోతే మీరు చేసేటప్పుడు ఈ చిన్నది గుర్తు పెట్టుకోవాలి ఎలా చేస్తున్నాం. భుజాలు రొటేషన్ ఇవ్వండి. రెండు చేతులు భుజాల మీద పెట్టి మోచేతులు టచ్ చేస్తూ చేతి యొక్క జబ్బ అంటే అప్పర్ ఆర్మ్ చెవులకు తగులుతున్నట్లుగా ఈ విధంగా మళ్ళీ విశాలంగా వెనక్కి విరుస్తూ ఈ విధంగా చేయాలి. షోల్డర్ ఎక్సర్సైజ్. ఇంకా భుజాలు బాగా పట్టేసినట్టుంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం గోడకు ఆనుకొని చేయాల్సిన ఎక్సర్సైజ్ అవి చేయాలి. మళ్ళీ దర్వాజా దగ్గర కూడా రెండు చేతులు ఇలా పెట్టేసి మన బాడీని ముందుకు నెడుతున్నట్లుగా, లేదా గోడని ఇట్లా పట్టుకొని గోడని నెడుతున్నట్లు ఈ పొజిషన్స్ చేసుకున్నప్పుడు మెడకు సంబంధించి భుజాలకి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. వీలైతే ఇవాళ చూపిస్తాను డెమో. మణికట్టు దగ్గర పట్టుకొని స్ట్రెచ్, శ్వాస తీసుకొని లెఫ్ట్కి, శ్వాస వదిలేసి స్ట్రైట్, శ్వాస తీసుకుంటూ రైట్, స్ట్రెచ్ చేయండి, శ్వాస వదిలేసి స్ట్రైట్. ఇదొక సెట్. ఇంకొక 3 సార్లు చేయండి. చక్కగా శ్వాసలతోటి నింపుతూ ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ భాగాలకు చక్కగా ప్రాణశక్తి పంపిస్తున్నట్లుగా భావన చేస్తూ స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి తల వెనకాల పెట్టి ప్రెస్, ముదురు, కుడి కనుతో ఎడమ కనుతో రెండు చేతులు బోర్లో ఉంచి భుజాలు రొటేషన్ ఇవ్వండి ఒకసారి. రివర్స్. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ భుజాలు చెవుల దగ్గర ఆనిస్తున్నట్టుగా 5 నుంచి 10 సెకండ్ల పాటు నిలబెట్టాలి. శ్వాస వదిలేస్తూ స్లోగా అబ్జర్వ్ చేస్తూ భుజాలు, వీపులు, కండరాలు, వాటికి బ్లడ్ సర్క్యులేషన్ ఎలా జరుగుతుంది మనోనేత్రంతో గమనిస్తూ ఇంకొకసారి చేద్దాం. డీప్ బ్రీతింగ్, లిఫ్ట్, స్లోలీ రిలాక్స్. భుజాలు రొటేషన్ అంటే అరిచేతులు కాలు తొడల మీదే ఉంటాయి. ఇవి లిఫ్ట్ చేయకూడదు. మనం ఎక్సర్సైజ్ చేస్తున్నంతసేపు ఇవి ఇక్కడ ఇదే ప్లేస్లో ఉంటాయి. ఆ తర్వాత ఎంత వస్తే అంత ఇలా లిఫ్ట్ చేయాలి. వీపు భాగాన్ని కొంచెం గట్టిగా సాగదీస్తూ చేయాలి. రివర్స్.
స్లోలీ రిలాక్స్. అబ్జర్వ్ చేయండి ఇప్పుడు మెడ, భుజాలు, మెడవైపు వెనక భాగం అక్కడ ఎలాగ వర్కింగ్ జరుగుతుంది, శక్తి ప్రసారం ఎలా నడుస్తుంది మనోనేతంతో గమనిస్తూ ఆ భాగాలకు చక్కగా ప్రాణశక్తి ఎంత అవసరమో అంత ఆ భాగాలకు వెళ్తూ అవన్నీ ఆరోగ్యంగా ఉన్నట్లు భావం చేస్తూ చేయాలి. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. మెడకి ఎక్సర్సైజ్ చేయండి. రెండు చేతులు కాలు తొడల మీద, భుజాలు విశాలంగా శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదిలేసి స్ట్రైట్, శ్వాస తీసుకుంటూ డౌన్. మెడ నొప్పులు ఉన్న వాళ్ళు తప్పనిసరిగా మీ యొక్క చూపుడు వేలు మధ్య వేలుని ఉపయోగించి గడ్డం దగ్గర స్టిఫ్గా పెట్టి ఆ తర్వాతే చేయాలి మూమెంట్స్. కంట్రోల్ ఉంటుంది, లేకపోతే తలబుజంతా మెడ మీద పడిపోతుంది. 1-2 రోజులు చేయడం వల్ల మనకి నష్టం తెలియకపోవచ్చు. లాంగ్ రన్లో ఇదే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మెడ నొప్పులు తగ్గకపోగా పెరుగుతాయి. సో అందువల్ల జాగ్రత్త తీసుకుంటూ చేస్తూ మెడ స్ట్రెంత్ చేసుకున్నాక మెడ కండరాలు బలంగా కొంచెం వాటికి స్టామినా వచ్చాక అప్పుడు సొంతంగా ఇండిపెండెంట్గా చేయాలి. గడ్డాన్ని ఛాతీ కాంచి భుజాలు ఎప్పుడు విశాలంగా గమనించుకుంటూ చేయాలి. ఓన్లీ గడ్డం వరకే తగ్గుతుంది ఛాతీకి, అంతేకాని మనం ఇలా బెండ్ అవ్వకూడదు. ఈ జాగ్రత్త ఒకటి గుర్తుపెట్టుకోవాలి. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్ స్ట్రైట్, బ్రీతింగ్ తీసుకుంటూ డౌన్. కొత్త వాళ్ళు ఇవన్నీ గమనించుకోవాలి, ప్రాక్టీస్ చేస్తున్నాను. లెఫ్ట్ రైట్ ముందు జస్ట్ మెడని భుజం మీద వాల్చండి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలే స్ట్రైట్, శ్వాస తీసుకుంటూ మళ్ళీ కుడి భుజం మీద వాలుస్తూ అగైన్ స్ట్రైట్ ఒక 3 times. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ గమనిస్తూ చేయండి. జర్క్ లాగా వెళ్ళిపోయి ఫాస్ట్ మూమెంట్స్ ఇవ్వద్దు, ఎంత వీలైతే అంత స్లోగా చేయాలి. స్ట్రైట్, పూర్తిగా తలని ఎడమ వైపు తిప్పి శ్వాస తీసుకోవాలి, శ్వాస తీసుకుంటూ వెళ్ళాలని. కాసేపు మీ వెనకాల గోడని గమనిస్తున్నట్లుగా మీకు గోడ కనపడాలి, మీ కళ్ళగుడ్లని తిప్పినప్పుడు అంత దూరం మీ వెళ్ళాలి మీ ఒక దృష్టి. స్లోగా శ్వాస వదిలేసి స్ట్రైట్ వచ్చాం కదా, మళ్ళీ శ్వాస తీసుకుంటూ రైట్ సైడ్. ఒకవేళ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు హోల్డింగ్ అవసరం లేదు, అలా వెళ్ళామా వచ్చేసాను. మళ్ళీ లెఫ్ట్ ఒక సెకండ్ ఆపి మళ్ళీ నార్మల్కి వచ్చేసేయండి. ఈ విధంగా చేసుకోవచ్చు. హోల్డింగ్ కెపాసిటీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీరే చేస్తారు. సో మీకు తెలిసిపోతుంటుంది ఎంతవరకు చేయాలనేది, ఎన్ని సెకండ్లు ఉండాలి, ఎంతసేపు ఉండాలనేది మీ నిర్ణయం. గడ్డాన్ని ఛాతీ కాంచి రొటేషన్ చేయండి మెడకు. ఈ నెక్ ఎక్సర్సైజ్ వల్ల సెంట్రల్ నర్వస్ సిస్టమ్ చక్కగా యాక్టివేట్ అవుతుంది. అంటే బ్రెయిన్, స్పైనల్ కార్డు, దాని నుంచి వచ్చే మోటార్ నర్వ్స్ అవన్నీ కూడా చక్కగా వర్కౌట్ అవుతాయి. బాగా యాక్టివ్గా ఎక్కడా కూడా బ్లాక్స్ లేకుండా క్లియర్గా ఉంటాయి. అందుకోసమని ప్రతిరోజు చేయాలి ఇది. Slowly relax. Slowly relax. తలనొప్పి తగ్గాలన్నా మెడ నొప్పులు కూడా చాలా బాగా పనికొస్తుంది. ఇంకొకటి 2 చేతులు బొట్టన్ వేళ్ళని చెవి ముందు వైపు ఉన్న కండరం ఉంది కదా, నోరు ఓపెన్ క్లోజ్ చేసినప్పుడు పై దవడ కింద దవడ ఈ స్కల్ ఉంది కదా, పుర్రె భాగం, ఈ ఎముక 2 కలిసే ప్రదేశం ఇక్కడ పెట్టండి బొట్టన్ వేళ్ళని. మిగతా 8 వేళ్ళు, మిగతా ఈ 4 వేళ్ళు వెనకాల టచ్ అవుతున్నట్లు ఈ పొజిషన్ చూసుకోండి. చెవి ఉంది కదా, చెవి సెంటర్ పాయింట్ ఇక్కడ చూసుకొని
బయట వైపు బుగ్గ మీద, అంటే మన ఈ చీక్ బోన్ ఉంది కదా, ఇది కలిసే ప్రదేశం ప్లేస్. ఒకసారి నోరు ఓపెన్ క్లోజ్ చేస్తే మీకు తెలుస్తుంటుంది ఎక్కడ పెట్టాలని. ఇప్పుడు కళ్ళని ఓపెన్ చేసి లెఫ్ట్ టు రైట్ రొటేషన్ 3 సార్లు కళ్ళని 4 డైరెక్షన్స్లో, అప్, రైట్, డౌన్, లెఫ్ట్, మళ్ళీ అప్, రైట్, డౌన్, లెఫ్ట్, ఈ విధంగా అనుకుంటూ మనసులో రొటేషన్స్ 3 క్లాక్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్లో చేసుకుంటూ. మళ్ళీ ఇంకొకసారి కళ్ళు మూసుకొని మళ్ళీ కళ్ళు తెరిచి మళ్ళీ లెఫ్ట్ రైట్ కొంచెంసేపు చేసి స్లోగా అప్, రొటేషన్ క్లాక్ యాంటీ క్లాక్. స్లోలీ రిలాక్స్. కళ్ళు మూసుకొని కొంచెం సేపు అలా గమనిస్తాం. స్లోలీ రిలాక్స్. ఫుట్ రిఫ్లెక్స్ చాలా లేనిది అది చేసుకుందామా? ఎక్కువ టైం కూడా లేదు కదా. కాళ్ళు చాపండి. కనపడుతుందా? దగ్గరగా చూపించాలా? కొంచెము చాప జరుపుకున్నా. ఓకే, ఒకసారి చెప్పండి. ముందు జరుపుకోనా? కనపడుతుందా? ఇప్పుడు ఓకేనా? వాయిస్ రావట్లేదా? ఎవరు వాయిస్ మాట్లాడట్లేదా? వస్తుంది మేడం వాయిస్. ఎవరు మాట్లాడలేదు, చాలాసేపు నుంచి అడుగుతుంది. ఫుట్ రిఫ్లెక్సాలజీ చేద్దాము ముందుగా. ఇది కాలు బాగానే కనపడుతుందా, లేకపోతే చైర్ వేసుకొని చూపించమంటారా? బాగానే కనపడుతుందా? కనపడుతుంది కానీ ఇంకా క్లోజ్అప్ లో అయితే ఇంకా బాగా కనపడుతుందేమో మేడం. అంటే జరుపుకోవచ్చు. గ్యాప్ ఉందా? గ్యాప్ ఏమి లేదు మరి. గ్యాప్ లేదా? చైర్ అయితే కనపడుతుంది మేడం. కొంచెం దూరంగా. ఇప్పుడు చెప్తే ఇది కూడా దూరమే కదా, ఆయన దూరంగానే అనిపిస్తుంది కదా. పక్కకు వచ్చి ఏదైనా చైర్ వేసుకుంటే బెటర్ ఏమో కదా. అవును మేడం. క్లోజప్ లో మీకంటే తెలిసిన వాళ్ళేనండి, ఎవరైనా కొత్త వాళ్ళు అవునండి, చైర్ అయితేనే బాగా కనపడుతుంది. ఇంకొంచెం జరపాలి. చెప్పండి, నేను అటు చూసుకోవాల్సి వస్తుంది. నా దగ్గర ఇటువైపు ఫ్రంట్ క్యామ్ లేదు. అంటే చైర్ పై వరకు కనపడుతుంది మేడం. చైర్ మరి మీరు కూర్చుంటే తెలియదు. ఫోన్ అడ్జస్ట్ చేసుకోవాలి, గుర్తొచ్చింది. ఫోన్ అడ్జస్ట్ చేస్తే బెటర్గా ఉంటుందమ్మా. ఓకే, ఇప్పుడు బాగుందా? ఇప్పుడు కనపడుతుంది మేడం. లేకపోతే ఇది ఇట్లానే ఉంచేసి నేనే చైర్ వెనక్కి జరిపితే బెటర్ కదా. ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్తూ ఉండండి, నేను జరుపుతుంటా. సరే మేడం. ఓకే, పొజిషన్ ఏదైనా బాగాలేకపోతే చెప్పండి, వెంటనే ఇటు సైడ్ తిరుగుతున్నాను.
ఇప్పుడు ఎడమ కాలు కుడి కాలు మీద పెట్టాను. నేను చూపించడానికి చైర్లో కూర్చున్నాను, కాకపోతే మీరు చెప్పండి. పద్మజీ కనపడుతుందండి. కాలు చాపుకొని చక్కగా ప్రశాంతంగా రెండో కాలు మీద పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. చేయలేని వాళ్ళు చైర్లో కూర్చొని ఈ విధంగా కాలు మీద కాలు పెట్టుకొని కుడి బొటన వేలు తల ఇది ప్రెస్ చేయాలి. కాలు కనపడుతుందో, కవర్ అవుతుందో బాగానే, లేకపోతే కొంచెం క్రాస్గా కూర్చొని ఉంటాయా? బాగుందా? ఈ విధంగా తల రెండు బొటన వేళ్ళు ప్రెస్సింగ్ దగ్గర, మిగతా ఈ రెండు చేతుల యొక్క 8 వేళ్ళు పాదం పై వైపు ప్రెస్ చేస్తూ ఉంటాయి. అంతేగాని ఊరికనే ఇక్కడిక్కడ ఇలా చేయడం కాదు. ఓకే, పొజిషన్ ఇట్లా పెట్టాలి. ఈ భంగిమ ఇట్లా ఆడుకోవాలి. మన హ్యాండ్ పొజిషన్ ఇట్లా ఉండాలి. ఇట్లా పెట్టుకున్న వాటిని ఒక్కొక్క పార్ట్ని ప్రెస్ చేయాలి. బొటన వేలు వచ్చి తల కింద మెడ భాగము, మెత్తడి ప్రదేశం అంతా మెడ. తర్వాత వస్తాం అది లైన్. తల అయిపోయింది కదా, కుడి కన్ను ఎడమ కన్ను, కుడి చెవి ఎడమ చెవి, ఈ వేళ్ళని ప్రెస్ చేస్తూ మనసులో భావన చేస్తూ ఫుట్ రిఫ్లెక్స్ చేయాలి. చాలా చాలా సూటిగా నిద్రపోయే ముందు కూడా ఇది చేసుకుంటే చక్కటి నిద్ర వస్తుంది. దీంతోడు ఎప్సమ్ సాల్ట్లో కూడా కొంచెం మీ కాళ్ళని కానీ చేతులు ఏవైతే నొప్పులు ఉన్నాయో ఆ భాగాల్లో కూడా ఆ ఎప్సమ్ సాల్ట్ నీళ్లు అప్లై చేసుకోవడం, వాటితో రుద్దుకోవడం అట్లా చేసుకోవచ్చు. ఇప్పుడు మెడ, కుడి కన్ను ఎడమ కన్ను, కుడి చెవి ఎడమ చెవి అయిపోయింది కదా. తర్వాత మెడ ఒక్కొక్కటి అటునుంచి ఇటు, ఇటు నుంచి అటు 2 సార్లు 3 సార్లు చేసుకోండి. తర్వాత భుజము, వేళ్ళ వరకు ఉన్న ప్రదేశం, అక్కడి నుంచి గట్టి భాగం ఉంది కదా, ఇది భుజము. భుజానికి ఎక్సర్సైజ్, అది ప్రెస్సింగ్ చేస్తున్నాం. మన కాలు, మన బ్రెయిన్ వీటికి సంబంధం ఉంటుంది. ఈ నర్వ్లెట్స్ అన్ని భాగాలకు సంబంధించిన నర్వ్లెట్స్ అంటే వాటి యొక్క చివరి భాగాలు వచ్చి కాళ్ళల్లో ఎండ్ అవుతుంది, అరిచేతుల్లో కూడా. అందుకని వీటిని ప్రెస్ చేసుకుంటే కూడా మనకి చాలా సూతింగ్గాను చాలా చక్కగా రిలీఫ్ వస్తుంది వెంటనే, బ్రెయిన్కి కానీ మిగతా అవయవాలకు. తర్వాత థైరాయిడ్కి సంబంధించింది ఇక్కడ ఉంటుంది పాయింట్, ఈ ప్రదేశంలో ఉంటుంది. లంగ్స్కి, ఊపిరితిత్తులు, గుండె, ఛాతీ భాగంలో ఈ ప్రదేశంలో ఉంటాయి. ఇట్లా కోన్ షేప్లో డైరెక్షన్ ఇట్లా తీసుకొని రావాలి. ఇట్లా వెళ్ళాం కదా, మళ్ళీ ఇక్కడి నుంచే కొంచెం కింద దిగి మళ్ళీ కోన్ ఒక 2 నుంచి 3 సార్లు. సెంటర్ పాయింట్ ఇక్కడ ఒకసారి ప్రెస్ చేయండి కదా. ఇది గుర్తుందా? ఏ పాయింట్ ఇది? ఆక్యుప్రెషర్ పాయింట్. గుర్తులేదా? ఇప్పుడు ప్రెస్ చేస్తుంది నెమ్మదిగా. మళ్ళీ ఇది మధ్య భాగం అంతా కూడా అబ్డామిన్ ఉంటుంది. ఇదంతా జీర్ణాశయము, మనకి కాలేయము, ఏమంటారు దాన్ని, ప్యాంక్రియాస్ తెలుగులో క్లోమ గ్రంథి, ఇట్లా అన్ని రకాలు మొత్తం టోటల్ పొట్టకు సంబంధించినవి, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు, అవన్నీ కూడా. ఇట్లా వి షేప్లో వెళ్ళండి. ఒక క్రమ పద్ధతిలో వెళ్తే టోటల్ కవర్ అవుతుంది. ఇక అప్పరు లోయర్ లిమ్స్ ఎక్కువగా ఈ ప్రదేశంలో ఇక్కడ నుంచి ఉంటాయి. వీటిని ప్రెస్ చేసుకుంటే వాటికి కూడా ఉంటుంది. మిగతా 4 వేళ్ళు కంపల్సరీగా ఇటువైపు ప్రెస్ అవుతూ ఉంటాయి. కాకపోతే మన దృష్టి బొటన వేళ్ళ మీద పెట్టాలి.
అందుకే పొజిషన్ ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకొని ఈ విధంగా పొజిషన్ పెట్టుకుంటే తప్పనిసరిగా అటు పని అటు జరుగుతుంటుంది, ఇటు పని ఇటు జరుగుతుంది. ఒకేసారి రెండు అయిపోవాలి, బెనిఫిట్స్ రావాలి. ఎందుకంటే పాదం పైన కూడా చాలా పాయింట్లు ఉంటాయి, ఆక్యుప్రెషర్ పాయింట్స్, మర్మ పాయింట్స్, ఏదైనా కానీ రిలీఫ్ కోసం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫ్రోజన్ షోల్డర్ ఉంది, భుజం పట్టేసినట్టుంది, అప్పుడు ఏం చేయాలంటే ఉగ్రపు వేలు మధ్య వేలు ఉంది కదా, ఈ ఛానల్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయాలి. మళ్ళీ ఉగ్రపు వేలుని కూడా ప్రెస్ చేయాలి, బాగా మసాజ్ ఇవ్వాలి. ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు నొప్పి వచ్చే విధంగా అంతసేపు అంత గట్టిగా నొక్కుతూ ఇవ్వాలి. సో అట్లా ఇండైరెక్ట్ గా మనము ఇట్లా మసాజ్ చేస్తున్నప్పుడు అదే ప్లేస్ లో కాళ్ళు కూడా అంతే కదా. ఈ మెట్టు వేలు ఉంగరపు వేలు అంటే ఇది రెండోది చిటికిన వైపు నుంచి రెండోది వేలు, అది దాని తర్వాత వేలు, మూడో వేలు, వీటి మధ్య ప్రదేశం. మనం ఇలా చేస్తున్న ఛానల్స్ ప్రెస్ అవుతాయి కదా, ఆటోమేటిక్గా ఫ్రోజన్ షోల్డర్కి సంబంధించింది ఇక్కడ కూడా వర్కౌట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఎలా అయితే మనం చెప్పామో చేతిలో, అలాగే కాళ్ళలో. సో ఫుట్ రిఫ్లెక్సాలజీ చేసుకున్నప్పుడు ఒకేసారి వీటి వెనక వైపు కూడా ప్రెషర్, ఆక్యుప్రెషర్ పాయింట్స్కి యాక్టివేషన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు స్పైనల్ కార్డ్ పాదం చుట్టూగా ఉంటుంది. సో దీని మొత్తాన్ని ప్రెస్ చేయండి. తర్వాత కాలు గిలక ఉంది కదా, ఈ గిలక భాగం దీని చుట్టూరా బొటన్ వేలుతోటి రొటేషన్ రౌండ్గా చూసారా. ఒక చెయ్యి బొటన్ వేలేమో ఒకవైపు తిరుగుతుంది, ఇది ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతుంది రెండో చెయ్యి, ఈ విధంగా. ఓకే, తర్వాత ఈ గిలక భాగం ఎముక ఉంది కదా, దీని నుంచి క్రాస్గా కిందకు రండి. కిందకు వస్తే సొట్ట భాగం కనపడుతుంది, ఇక్కడ సయాటికా పాయింట్ ఇది, దీన్ని ప్రెస్ చేయండి. ఇది చూడండి, ఇది ప్రెస్ చేస్తున్నప్పుడు మిగతా 4 వేళ్ళు, మిగతా 8 వేళ్ళు ఎక్కడ ఉన్నాయి, అటు కూడా పాయింట్లు ఉన్నాయి. సో అక్కడ ఆ పాయింట్లు అటువైపు ఉపయోగకరమైన పాయింట్లు అవి కూడా ప్రెస్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా ఏ వేలు కూడా ఖాళీగా ఉండదు, ఇంకొక వేరే పార్ట్కి యాక్టివేషన్గా పనికొస్తూనే ఉంటాయి. చేయాల్సిన సిస్టమేటిక్గా ప్లేసింగ్, మన చేతులు ఎలా పెడుతున్నాము అంతే, ఇలా పెట్టుకున్నప్పుడు 8 వేళ్ళు కూడా సద్వినియోగం చేసుకోవాలి అదే టైంలో. అది తర్వాత ఇది అయిపోయాక రెండో ఎడమ కాలు కదా, ఎడమ అరిచేయి కాలు మెడకు కింద పెట్టండి. పెట్టేశాక కుడి చేతితో చేతి వేళ్ళని కాలు వేళ్ళలోకి చొప్పించింది, ఇలా పని కట్టుకొని కాలు వేళ్ళల్లోకి పెట్టండి. ఇట్లా వేళ్ళని ఫిక్స్ చేయండి. ఎందుకంటే ప్రతి వేలికి మధ్య కనెక్టింగ్ పాయింట్ ఉంది కదా, అక్కడ ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. పొట్టకు సంబంధించినవి, లివర్కి సంబంధించినవి, చెవి, ఇట్లా ప్రతిదానికి ఏదో ఒక ఇంటర్ కనెక్షన్ అయితే దొరుకుతుంది. సో ఈ భాగాలకి కూడా మనకి మంచిగా మనకి ప్రెషర్ దొరుకుతుంది అన్నమాట, చేతి వేడని ఇట్లా పెట్టినప్పుడు. చేసేది ఇట్లా సిస్టమేటిక్గా చేసుకుంటే ఒకేసారి ఎక్కువ లాభాలు పొందొచ్చు. ఎడమ చేయి కాలు మెడం కింద పెట్టాం కదా, ఇప్పుడు పాదం రొటేషన్ ఇవ్వండి, రివర్స్ చేయండి ఒక 3 నుంచి 4 సార్లు అట్లా సుమారుగా. మీకు ఇంకొంచెం కావాలంటే కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. తర్వాత ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి హిప్ రొటేషన్, కాలు లాగడం అది ఉంటుంది. సో దానికి సంబంధించి చేద్దాము. ఫస్ట్ ఇది కాలు కూడా ప్రెస్ చేయండి, కింద నుంచి అంటే పాదం దగ్గర నుంచి పైకి ప్రెస్ చేయాలి. మళ్ళీ అంతే, మళ్ళీ ఇక్కడి నుంచి ఆ పైకి వెళ్ళాలి. ఇది అయిపోయిన తర్వాత చూపుడు వేలు బొట్టన వేలుతో కాలు బొట్టన వేలు పట్టుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా చేశాక హిప్ రొటేషన్ రౌండ్గా తిప్పండి.
ఎడమ కాలు మడం కింద కుడి అరచేయి పెట్టాము, ఎడమ మోకాలు మీద ఎడమ అరచేయి పెట్టాం. ఇప్పుడు ఇట్లా హిప్ రొటేషన్ మళ్ళీ రివర్స్ లో చేయండి. ఇది చేసాక కూడా కాళ్ళు సాగు తీసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, తర్వాత అదర్ సైడ్. రెండో కాలు కూడా చేసేసేయండి ఫాస్ట్గా, ఎక్స్ప్లెయిన్ చేసేయండి ఇది. కనపడుతుంది కదా, తల, కుడి కన్ను, ఎడమ కన్ను, కుడి చెవి, ఎడమ చెవి, మెడ, భుజాలు, థైరాయిడ్కి సంబంధించింది కరెక్ట్గా బొటన వేలు కిందే ఇక్కడ ఉంటుంది బెత్త భాగం దగ్గర. ఇప్పుడు ఊపిరితిత్తులు, గుండె, వాటికి సంబంధించిన ఛాతీ భాగంలో అవయవాలు ప్రెస్ అవుతున్నట్లుగా భావం చేస్తూ పొట్టలోని అవయవాలన్నీ, జీర్ణాశయము, కాలేయము, క్లోమము, ప్లీహము, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు, పిత్తాశయం, ఇవన్నీ కవర్ అవుతున్నాయి వాటిని ప్రెస్ చేస్తున్నట్లుగా. ఇట్లా కోన్లాగా వెళ్ళడం, మళ్ళీ కోన్లాగా కిందకి రావడం అట్లా. తర్వాత కాళ్ళు చేతులు వాటికి సంబంధించినవి ప్రెస్ చేస్తున్నట్లుగా. ఇప్పుడు వెన్నుపూసకి గిలక భాగం, గైనిక్ ప్రాబ్లమ్స్ కి ఈ చీలమండ కూడా ఎప్పటికప్పుడు ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. చీలమండ దగ్గర ఈ గిలక భాగం దగ్గర గైనిక్ సంబంధించిన పాయింట్లు చాలా చాలా ఉంటాయి. గుల్ఫా పాయింట్ కూడా మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం కదా. ఈ గిలక దగ్గర ఇట్లా పెట్టేసి కుడికాలు ఎడమ చేత్తో చేస్తాం, ఆటోమేటిక్గా ఇది ఈ చీలమండ దగ్గర పాయింట్లన్నీ ప్రెస్ అవుతాయి ఇట్లా అన్నప్పుడు. ఓకే, ఇక్కడ నుంచి గిలక నుంచి క్రాస్గా కిందకి రండి. మీకు ఎముక కనపడపోయినా పర్వాలేదు, ఇలా చేయి పెడితే తెలుస్తుంది ఎముక. అక్కడి నుంచి కిందకి వచ్చేసి ఇక్కడ సట్ట భాగం ఉంది కదా, ఇది సయాటికా పాయింట్. సయాటికా నర్వ్ దానికి సంబంధించిన నరంకి యాక్టివేషన్. తర్వాత ఇప్పుడు కుడి కాలు ముడిచాం కదా, కుడి కాలు వాడుతున్నాం కదా, కుడి అరిచి ఆ కాలు మెడం కింద పెట్టేసేయండి. వాల్ కోసం చెప్తున్నా, రొటేషన్ చేసేటప్పుడు పాదాన్ని ఏ కాలైతే వాడుతున్నామో ఫుట్ రిఫ్లెక్సాలజీకి ఆ చేయితోటి పట్టుకోవాలి. తర్వాత రెండో చేయి చేతి వేళ్ళని కాలి వేళ్ళల్లోకి చొప్పించేసేయండి. ఆ తర్వాత రొటేషన్ ఇవ్వండి, కొంచెం కాలు బయటకు ఉండాలి, అప్పుడే రొటేషన్ కుదురుతుంది. యాంకిల్ రొటేషన్. ఈ విధంగా కూర్చొని కూడా చక్కగా కాలు మెడలు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఎవరైతే స్వింగ్ మిషన్ లాగా నిలబడి కాళ్ళని పాదాలని టోస్ మీద యాంకిల్స్ మీద నిలబెట్టలేని వాళ్ళు ఈ విధంగా కూర్చొని చేసుకోండి. స్లోలీ రిలాక్స్. తర్వాత ఇంకా కూర్చొని కాళ్ళు జాడిద్దాం సరే. ఇటైనా ఇటు కూర్చుంటారు. చూపుడు వేలు బొట్టన వేలుతోటి కుడి కాలు కంపల్సరీ చేయాలి. ఇప్పుడు ఈ కుడి కాలు మెడం కింద ఎడమ కాలు పెట్టాను, ఎడమ అరిచేయి పెట్టాను, కుడి అరిచేతితో కుడి మోకాలు మీద పెట్టి హిప్ రొటేషన్ ఇవ్వండి. రివర్స్, స్లోలీ రిలాక్స్. మూత్రపిండాలకు మాత్రం డైరెక్ట్గా చేస్తాం మసాజ్.
ఒక్కసారి చూపిస్తుంది. వజ్రాసనంలో కూర్చున్నాక ఈ విధంగా నడుము దగ్గర నుంచి ఇట్లా తీసుకోవాలి. వృద్ధ ఇట్లా అరిచేతులతోటి వెన్నుపూసకి ఇరువైపులా. ఇది కిడ్నీస్. స్లోలీ రిలాక్స్. ఇది ఓవరాల్గా ఫుట్ రిఫ్లెక్స్ ఇది. సో ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే మంచి సూటింగ్గా ఉంటుంది. క్లోజ్ చేద్దాం, ప్రేయర్ చేద్దాం. ఓకే, సింహాసనం చేసేసి స్ట్రెస్ రిలీఫ్ ఆసనం కదా, బాగుంటుంది. 3 సార్లు, మీరు 21 సార్లు చేయండి సమస్య ఉన్న వాళ్ళు. పొజిషన్, శ్వాస తీసుకోండి. నేను కనపడుతున్నానా? అసలు నేను మర్చిపోయాను అడగడం. ఇందాక అంత మార్చేసాను, కొంచెం అటు ఇటు కదిలిచ్చేసాను కెమెరాని. వాయిస్ వస్తుందా? ప్రే చేద్దాం. ఓం అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జన సుఖినో భవంతు. ఫోర్ మెంబర్స్: శ్రీధర్ గారు, కే సుధా, ధనలక్ష్మి. ఏంటి అందరూ పక్కకి వెళ్ళిపోయారా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ధన్యవాదాలు. ఏంటక్క నేను అడగాల? ఏం లేదమ్మా, గబక్కన చేయదగిలి వచ్చింది. సరే సరే. ఇప్పుడు దాకా ఉన్నారు అందరూ, ఇప్పుడే లాస్ట్ లోనే చాలా మంది స్కిప్ అయ్యారు. సరే సరే. ఓకే, ఉంటాను.